అమ్మా ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఏం అడక్కురా ఒకసారి. సార్ ఎవరమ్మా మీరు? నేను సార్ 12 నెలల క్రితం మా అమ్మ సీతమ్మ మీ దగ్గర పనిచేసింది కదా సార్, వాళ్ళ కూతురు సార్. ఓ మా సీతమ్మ కూతురివా? ఎంత పెద్దదాని అయిపోయావమ్మా నువ్వు. అరే బయట నిలబెట్టి మాట్లాడుతున్నానే, లోపలికి రామా మాట్లాడదాము. వద్దు సార్, నాకు అంత టైం లేదు. ఏమైందమ్మా? సార్ నాకు మీ దగ్గర నుంచి ఒక హెల్ప్ కావాలి సార్. ఏమ్మా డబ్బులేమన్నా కావాలనా? డబ్బులే వద్దు సార్. మరి నా కూతురు సార్ బాగా చదువుతుంది, ఎక్కడైనా దూరంగా ఉన్న స్కూల్లో చేర్పించిన పాపం బాగా చదివించండి సార్. ఎంత డబ్బైనా పర్లేదు సార్, నేను ఇస్తాను సార్. ఎందుకమ్మా? ఇక్కడే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయిగా, అంత దూరం ఎందుకు? ఇక్కడ నేను చేస్తున్న పని నాతో అంత అయిపోవాలి సార్. ఆ క్రూర మొగాల మధ్య నా కూతురు బలవకూడదు సార్. ఏంటమ్మా ఆ పని? ఏదైనా ప్రాబ్లమా? ఏదైనా ఉంటే చెప్పుమా, నేను చూసుకుంటాను. వద్దు సార్, ఇప్పుడు చెప్పేంత టైం లేదు. మీకు నాకు తప్ప నా కూతురు ఎక్కడుంది ఎవరికి తెలియకూడదు సార్. ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి చదివించండి. చాలా బాగుందమ్మా, నీ కూతురు భవిష్యత్తు కోసం నువ్వు పడుతున్న ఆరాటము నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు కోరుకున్నట్లే నీ కూతుర్ని దూరంగా మంచి స్కూల్లో చేర్పిస్తా. ఇట్రామ్మా వెళ్దాం. నేను రాను, అమ్మతోనే ఉంటాను. వెళ్ళమ్మా, నువ్వు నా దగ్గర ఉండకూడదు. నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ అయితే అప్పుడు నేను నీతోనే ఉంటాను. అమ్మా నేను వెళ్ళనమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. జాగ్రత్త. అమ్మా 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 నన్ను పంపించొద్దమ్మా, నీతోనే ఉంటానమ్మా. సార్ ఒక్క నిమిషం, మీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తాను సార్. నా కూతురు బాగా చదివించండి. సరే అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. రామ్మా వెళ్దాము. జ్యోతి ముందు కనిపించలేదుగా.